నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం మా స్వప్న మేడం గారు. గురుగారు, నండూరు శ్రీనివాసరావు గారు వారాహి అమ్మవారికి పూజ చేయొచ్చు అని చెప్తూ ఉండేవాళ్ళు. అలానే చిర్రావూరి గారేమో చెయ్యకూడదు అనేవాళ్ళు. ఆ మధ్య రాజమండ్రి దగ్గర కొవ్వూరు గ్రామంలో ఇట్లానే వారాహి అమ్మవారి గుడి కట్టి ఎన్నో కోట్లు కొల్లగట్టారు అని కూడా మనం విన్నాము. రీసెంట్గా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ టెంపుల్ని స్వాధీనం కూడా చేసేసుకున్నారు. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో వచ్చేసి చిర్రావూరి గారికి ఆరోగ్యం దెబ్బతింది గురుగారు. చాలా సీరియస్ అయ్యి కూడా ఆయన హాస్పిటలైజ్ అయ్యారు. ఆ నేపథ్యంలో ఏంటంటే కొన్ని ఈ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది ఆయన మీద చేతబడి చేశారని. అంటే ఆయన ఏంటంటే చాలా మందికి వ్యతిరేకంగా వీడియోలు చెప్తూ ఉంటారు కదా. సో ఇట్లా ఆయన అంటే పడని వాళ్ళు ఎవరో చేతబడి చేశారన్న ప్రచారం జరుగుతూ ఉంది. దీన్ని వచ్చేసి మనకి సత్యభామ గారు కానీ అలానే ప్రియా చౌదరి గారు వీళ్ళిద్దరూ వ్యతిరేకిస్తూ ఆయనకి సపోర్ట్గా నిలిచారు. ఈ నేపథ్యంలో మీరేమంటారు? ఆల్రెడీ మనము చిర్రావూరి గారికి మనం ఆరోగ్యం కుదరపడాలని చెప్పి మనం బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మనం పూజలు చేస్తామని మనం చెప్పాం. ఆల్రెడీ గురుగారికి మా గురువులు అందరూ కూడా చేస్తున్నారు. అలాగే మా సత్యభామ చెల్లాయి కూడా చిన్నజీర స్వామి వారి దగ్గర సుదర్శన హోమం చేయిస్తానని వీడియోలని చెప్పారు. అలాగే ఇంకో చెల్లాయి అయినటువంటి ప్రియా చౌదరి గారు కూడా చక్కగా మేము ఎవరైనా కానీ చిర్రావూరి గారి జోలికి వస్తే సైద్ధాంతిక పరంగా చేసుకోండి పోరాటం, అంతేగాని వ్యక్తిగతంగా కనుక వస్తే తాట తీస్తానని చెప్పింది వెరీ స్ట్రాంగ్గా. అలాగే సత్యభామ గారు కూడా వెరీ స్ట్రాంగ్గా తాట తీస్తామని తమ వాయిస్ని అనౌన్స్ చేశారు. అలాగే మనకి ఏంటంటే అసలు చిర్రావూరి గారు చాలా సౌమ్యుడు పాపం. ఆయన మొట్టమొదటిగా అందరి జ్యోతిష్యుల మాదిరిగానే మామూలుగా రెమెడీస్ నేను చెప్పేవాడిని అందరినీ. తర్వాత మరీ ఎక్కువైపోయారు కదమ్మా. అప్పుడంటే చిర్రావూరి గారు కొన్ని లక్షల మంది ఫాలోయింగ్ ఉన్నారు, సత్యభామ గారికి కొన్ని లక్షల మంది ఫాలోయింగ్, ప్రియా చౌదరి గారికి ఇంకా లక్షల పైనే ఎక్కువ ఫాలోయింగ్ ప్రియా చౌదరి గారికి. ఎందుకంటే ఆమె ప్రశ్నిస్తుంది మొత్తం. ఎక్కడ కరెక్ట్ గా లేకపోయినా అన్యాయం జరిగినా కూడా వాళ్ళ వాయిస్ అనేది అందరికి వినపడేలాగా చెప్తూ ఉంటారు. ముగ్గురు కూడా వాయిస్ ని ప్రశ్నిస్తారు. పెద్దమ్మ తల్లి గుడిలో పడగొట్టేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నే ప్రశ్నించింది. ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఏంటి నువ్వు ప్రచారం చేసుకుని ఇలాగా పబ్లిక్ చేసుకుని పేరు తెచ్చుకోవాలనుకుంటున్నావా, లేకపోతే అరిచి అని చెప్పేసి పోలీసులు అంటే ఆమె ఊరుకోదు. ఎందుకంటే షీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ షీ నోస్ ద లా ఆఫ్ లా అండ్ ఆర్డర్ తెలుసు తనకి. కోర్టులను అప్రోచ్ అవ్వడం తెలుసు, హైకోర్టుని అప్రోచ్ అవ్వడం తెలుసు. ఇవన్నీ కూడా జ్యుడిషియరీ అంతా అందరికీ అవగాహన ఉంది. అలాగే సత్యభామ చెల్లాయి కూడా ఎవరినేమో ఊరుకోదు. మామూలు సౌమ్యవంతులు పాపం, వీళ్ళ స్త్రీలు కాబట్టి సౌమ్యంగా ఉంటారు. అంతేగాని కేసులు పెట్టడం చేతకాక కాదు. లేకపోతే దే నో హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద వర్క్ ఫ్రమ్ ద ఆఫీసర్స్. ఆఫీసర్స్ పని చేయకపోతే ఆఫీసర్స్ దగ్గర పని ఎలా తీసుకోవాలో తెలిసినటువంటి సోషల్ యాక్టివిస్టులు వీళ్ళు. డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ పనికిరాదు మొర్రో అని ఆనాటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారి దగ్గర నుంచి స్వామి వివేకానంద, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, ఇప్పుడున్నటువంటి స్వామి వీళ్ళందరూ కూడా పాపం ఆధునికతను చూపిస్తూ ఈ మూఢనమ్మకాలకు అతీతంగా ఉండాలి అని చెప్పారు. వీళ్ళంతా సోషల్ రిఫార్మర్స్. వీళ్ళంతా కూడా సోషల్ రిఫార్మర్స్ అయినప్పుడు సంఘాన్ని మనం జాగృతం చేయాలి, అలర్ట్ చేయాలి. ఒక గోగినేని బాబు గారు, అలాగే జన విజ్ఞాన వేదికలో పనిచేసినటువంటి రమేష్ గారు, వీళ్ళందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పేరున నాస్తికులు కాబట్టి జన విజ్ఞానవేత్తలు నాస్తికులు అని చెప్పేసి ముద్ర వేసేసి వాళ్ళు చెప్పేది వినకూడదు అని చెప్పేసి వీళ్ళ ప్రచారాలు చేస్తారు. నో, క్షేమం కోరేది వాళ్ళే. అసలు ప్రజలకి ఇలాంటి మ్యాజిక్స్లో మాయలో పడకండి అని. అలాగే చిర్రావూరి గారు కూడా అప్పుడు పాపం ఆయన రెమెడీస్ ఇలాంటి విషయాలు చెప్పినప్పటికీ కూడా ఆయన పరివర్తన చెంది ఏంటి మరీ పనికిమాలిన వాళ్ళు అందరూ వచ్చేసి పనికిమాలిన రెమెడీస్ చెప్తుంటే ఆయనకి మనసు బాధ కలిగింది, విరక్తి వచ్చింది. ఇప్పుడు నాకు కూడా విరక్తి వచ్చింది. అందరూ ఎవరినన్నా ఫోన్ చేయండి ఏ జ్యోతిష్కుడికైనా శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః ఇలా చెప్తుంటే ఇంకా అందరూ అదే. ఇప్పుడు మా గురువుగారు సుందర చైతన్య స్వామి ఆశ్రమానికి చిన్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. వెళ్తే అక్కడ గురుగారు ఆత్మబంధువులారా అని వాడు సంబోధించేవాడు అందరినీ. ఆయన వెళ్ళిపోయేటప్పుడు మా కృష్ణమూర్తి అంకుల్ అని ఉండేవారు, కార్డియాలజిస్ట్ ఫేమస్. ఆయన నువ్వు చెప్పిన ఆయన అని మా స్వామీజీ బయటకు వెళితే ఆయన కూడా ఆత్మబంధువులారా అనేవారు. మా కార్డియాలజిస్టు మా అంకులు మాకు ఆనందంగా ఉండేది.
నారాయణరావు అంకుల్ అని అక్కడ స్థలం ఇచ్చాడు మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ఆయన అన్నాడంటే ఒక అర్థం ఉంది, ఆత్మబంధువులారని. ప్రతి గొట్టంగాడు ఎవడికిస్తే ఇది ఆత్మబంధువులారని వినడానికి చిరాకు వచ్చేది మాకు. ఆ విధంగా ఓ శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అంటే మాకు ఇప్పుడు వినబుద్ధి ఇట్లా, ఎందుకంటే వాడు పడితే ఆడు అంటున్నాడు అనమాట, ఏదో బిల్డప్ అనమాట. ఆ విధంగా వీళ్ళు ఏంటంటే ప్రతి వాడు రెమెడీస్ చెప్తుంటే చిర్రావూరు గారికి మండిపోయింది. ఆయన చాలా మంచివాడు పాపం. ఆయన మండిపోయి నాకు వద్దురా ఆయన ఇదంతా ఈ గోల రెమెడీస్ ఎందుకు అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి మొదలయ్యాడు సమాజాన్ని సంస్కరించడం కోసం. అప్పటి నుంచి మొదలుపెట్టి ఈయన వెనకాలండి మంచిగా కామెడీగా చక్కగా ఎవరిని హర్ట్ చేయకుండా ఆ ఒక పర్టికులర్ చెప్పినటువంటి పర్టికులర్ వ్యక్తికే మండుద్ది, మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసేలా పెట్టారు. బాగుంది. ఇప్పుడు రీసెంట్గా ఆయనకి అంటే చేతబడి జరిగింది అన్న ప్రచారం ఉంది కదా, అసలు నిజంగానే చేతబడులు ఉంటాయంటారా గురుగారు? చేతబళ్ళు ఉన్నవి వీళ్ళ మొహాలు ఉండవమ్మా. మామూలుగా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అని ఒక పేరు పెట్టేస్తారు. నేను ఫిజిక్స్లో డాక్టరేట్ షిప్ చేసినాడిని. పాజిటివ్, నువ్వు కూడా మర్చిపోయాను, అసిస్టెంట్ ప్రొఫెసర్, నువ్వు కూడా సైన్స్ చదివిన దానివి. ఎక్కడైనా మనం కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఇలాంటివి విన్నాం కానీ, థర్మల్ ఎనర్జీ ఇలాంటివి విన్నాం కానీ ఎక్కడన్నా నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనే పదాలే లేవు. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అంటాం, ఏదో చెప్తారు వాళ్ళు. సరే ఏదో చేతబళ్ళు చేసేసారు ఇది అది అని ఏదో అంటారు తప్ప చేతబళ్ళు అనేటటువంటివి ఉండవు. ఒకటి ఆ కాలంలో రామాయణ కాలంలో మైరావణుడు వచ్చి రాముడికి చంద్రుడికి లక్ష్మణుడిని తీసుకుపోయారు, చేతబళ్ళు చేశారంటే వాళ్ళు రాక్షస మాయలు, వాళ్ళకి ఆ విద్యలు వచ్చు. బగళాముఖి అమ్మవారు నికుంభలాదేవి ప్రత్యక్షమై ఇంద్రజిత్తుకి సర్వశక్తులు ఇచ్చింది. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. మాయ జ్ఞానులను సైతం మోహంలో పడేస్తుంది. యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. మాయాస్వరూపిణి అమ్మవారు. అంటే మాయాని ఇంద్రజిత్తుకి ఇచ్చిందని మనందరికి ఇచ్చేద్దా మాయలు చేయడం? మనకి నేను చేసేవాడిని. ఓం ఫట్ శ్రీరంగారావు సినిమాలు ఎన్టీఆర్ చూసి అమ్మవారి మంత్రాలు చదివేసి కత్తి వస్తుందేమో అని ఇలాగా తపస్సులు చేసి అర్జునుడిలాగా ఒంటికాల మీద ఇలాగ చేతుల పైకి తపస్సు చేసిన వచ్చిందా? బొంగు వచ్చింది. అలాగే వీళ్ళంతా గొప్పలు చెప్పుకుంటారు, ఎవరికి ఏ చేతబడులు రావు. అయితే భయపెట్టడానికి అలా చేస్తారనమాట, భయపెట్టి చేసేస్తాం అని. అలా విధంగా చిర్రావూరు గారు ఏంటంటే నండూరు గారికి చిర్రావూరు గారికి ఎక్కడ వచ్చిందంటే, నండూరు గారు పాపం మామూలుగా మనిషి ఆయన కూడా ఆయన ఏమన్నారంటే మామూలు దేవతల్లాగా అందరూ చేసుకోండి అని అంటే, మీ దగ్గర మీ అసిస్టెంట్గా చేసినటువంటి ప్రియా కౌశిక్కే యాంకర్గా ఉన్నప్పుడు ఆమె ఏమంది, అలాగండి బస్సుల్లో ట్రైన్లో వెళ్ళినప్పుడు స్నానాలు ఇవి ఉండవు కదా, మరి ఎలాగా చేస్తారు గురువు గారు అని అడిగింది ఆమె. చేసుకోవచ్చమ్మా, దాని ఏముంది, జపం చేసుకోవచ్చు అని నేను కూడా చెప్పాను. అయితే చిర్రావూరు గారు ఏమన్నారు, సవతి తల్లి తల్లి అవుతుందా, సవతి తల్లి తల్లి అవుతుంది కాబట్టి అలాంటి తీవ్ర శక్తులు చేయొద్దు అని మంచి ఉద్దేశంతో చెప్పారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శుభ్రంగా లక్ష్మీదేవి చేసుకోండి, మంచి మాటలు చెప్పారు. మా చెల్లయ్య సత్యభామ అయితే కృష్ణుడికి చేసుకున్నాడు. మనం కూడా కృష్ణుడి పార్టీయే, కృష్ణాష్టమి పుట్టాం. కృష్ణుడు ఇన్ని దేవతలు ఉండగా మీకు ఉగ్రదేవతలు ఎందుకు అంటున్నారు వాళ్ళు. అక్కడ వచ్చింది క్లాష్. సరే ఇదే అదునుగా తీసుకొని ఏం చేశారు, జనాలంతా దొంగ పీఠాలు పెట్టేశారమ్మా. ఏ రేంజ్లో అంటే 1000 కోట్ల మాఫియా జరిగింది. ఈ ముగ్గురు కూడా ఎందుకు నోరెత్తారు అంటే 1000 కోట్ల మాఫియా. ముఖ్యంగా పాపం సత్యభామ, చిర్రావూరు గారు నోరు ఎందుకు ఎత్తారంటే మండిపోయింది వాళ్ళకి. పెద్ద పెద్ద పీఠాలు పేర్లు పెట్టేసుకుని, జగద్గురువులని పేర్లు పెట్టేసుకుని హోమానికి 4000 5000 చొప్పున రోజుకి 20 రోజు నెల ఇక్కడ దిల్సునగర్లో ఎక్కడ పడితే అక్కడ తిరుపతిలో అక్కడ ఎక్కడ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కడ వాళ్ళు చేశారంటే ఒక ప్రొసీజర్ 4000 5000 ఏదో పద్ధతి ఉంది. ఇక మామూలు వాళ్ళు అందరూ మొదలెట్టేసరికి దొంగ పీఠాలు పెట్టేయడం. వారాహి గుళ్ళు ఒక ఆవిడ, నువ్వు చెప్పిన ఆవిడైతే కాకినాడలో జిల్లాలో రాజమండ్రి పక్కన కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా అనేవాళ్ళం, అక్కడ ఒక ఆవిడైతే ఏకంగా దొంగపీఠం పెట్టి గుడి పెట్టి కోట్ల రూపాయలు దోచిపడేశారు. అండ్ మనకి యేసు ప్రభువులో ఇవి ఉంటాయి చూడు, టెస్టమెంట్స్ అంటాం వాటిని. ఎలా అంటే సాక్ష్యాలు చెప్తారు వాళ్ళు వచ్చి, హౌ ప్రభు నాకు తగ్గిచ్చేసాడు, హౌ ప్రభు నాకు ఇప్పుడు వీసాకి అప్లై చేయకుండా వీసా వచ్చేసింది, వారాహి అమ్మవారు ఇది చేస్తాను తెలుసుకున్నారో చెప్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన ఏదో ప్రాబ్లమ్స్లో ఉండి ఎవరిని ఎన్కౌంటర్ చేస్తే గవర్నమెంట్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోమంటే ఆయన ఏదో మామూలు భక్తితో వస్తే ఇంకో ఫలానా ఆయన వచ్చేసాడు పోలీస్ ఆఫీసర్ అని ఆయన పేరు చెప్తారు వాళ్ళు. అలాగే అసలు చెప్పొచ్చా, బుద్ధి జ్ఞానం ఉందా అసలు వీళ్ళకి? ఇప్పుడు హోమాలు చేయించుకున్న వాళ్ళ పేర్లు రివీల్ చేయొచ్చా? ఆ గుళ్ళో పబ్లిసిటీలు చేస్తారు వీళ్ళు. వచ్చిన విఐపీస్ అందరు బతుకు బండారం అంతా బయట పెడతారు. అలాగే సినిమా హీరోయిన్లు వాళ్ళు వీళ్ళు ఎవరైనా వచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అప్పుడు పూజలు చేయించాం మేము, మటన్ పెట్టి చికెన్ పెట్టి మందు బాటలు పెట్టి దశమహావిద్యల పూజలను మహానుభావుడు చేయించేవాడు. ఆ హీరోయిన్ల పేర్లు ఫోటోలు విడుదల చేస్తారు. ఇలాంటి పబ్లిసిటీలు, చీప్ పబ్లిసిటీలు అవసరం ఇవన్నీ. ఇలాంటివన్నీ ఖండిస్తారు ప్రియా చౌదరిను, మన సత్యభామ చెల్లయ్య. అండ్ చిర్రావూరు గారు కూడా పాపం చిర్రుమని
ఆయన ఖండిస్తే అప్పుడు అందరూ కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఆయనకి ఏమైంది గురుగారు? ఇప్పుడు హెల్త్ ఏమైంది అసలు? చెప్తాను. హార్ట్ అటాక్ వచ్చిందంట. హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేశారు. ఇది కామన్ గా జరిగేది. వాళ్ళేమో ఆ కోట్ల రూపాయలు ఎప్పుడైతే దోపిడీ చేసేసిందో ఆవిడ, అప్పుడు ప్రజలే తిరగబడిపోయి వాళ్ళల్లో వాళ్ళకి వాటాలు రాక వాళ్ళ కలెక్టర్ కి కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ ఏం చేశాడు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కాబట్టి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకునేలా చేసి ఆ గుడి స్వాధీనం చేసుకున్నారు. నోటీసులు ఆ అమ్మాయికి అందిస్తే ఆమె తీసుకొని కూడా తీసుకోవాలా, అంత గొప్పవాడు అనమాట. సరే, మొత్తం మీద ఎలాగో ఇలాంటి పీఠాలు, దొంగ పీఠాలకు వ్యతిరేకం. చిర్రావూరు కానీ సత్యభామ గారు కానీ దొంగ పీఠాలకు వ్యతిరేకం. ప్రియా చౌదరి గారు ఏంటంటే సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం నడుగు కట్టినటువంటి పులిబిడ్డ. సత్యభామ చిరత పులి, లేడీ టైగర్, వీళ్ళంతా. చిర్రావూరు గారు కూడా అమాయకుడు, ఏదో అమాయకుడిలా కనబడుతున్నాడు అని అనుకుంటున్నారు. ఆయన మహా మేధావి ఆయన. అండ్ హ్యుమానిటీ నచ్చింది నాకు అని ప్రియా చౌదరి గారు ఆయన గురించి చెప్పారు. మానవత్వం ఉందని ఎన్నో సహాయాలు చేశారట ఆయన. అలాగే ఆ సహాయం వల్లే ఆయన మళ్ళీ ఇప్పుడు ప్రాణగండం నుంచి బయటకు వచ్చారు. అయితే చేతబళ్ళు జరిగి వాళ్ళందరూ ఒక యాంటీ గ్రూప్ ఉండేది. అంటే అలా చేతబళ్ళు కాకపోయినా ఫోన్లు చేస్తూ ఉంటారు, ఫోన్లు చేసి జడిపిస్తూ ఉంటారు. ఆయన నెంబర్ తెలుసు కాబట్టి. అలాగే వాట్సాప్ కాల్లో హెరాస్మెంట్లు చేస్తారు. నిన్ను ఇలా చేసేస్తాం, నేను లేపేస్తాం, అది ఇది అని ఏదో పనికి మాలిన వేధవాళ్ళు అందరూ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో అపోజిషన్ పార్టీ ఉంటారు కదమ్మా, వీడియోలు పెడతారు. ఈయన మరి వీడియోలు వాళ్ళ మీద రివర్స్లో వీడియోలు పెట్టడం నేను చూడలేదు. అలాగే ఈ ఫైట్ ఏంటంటే హిందూ ఫైట్ లాగా వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ ఆ వీడియోలు చూసినా మనకి ఏం అర్థం కాదు కూడా, ఎవరు తిట్టుకుంటున్నాడు, ఎవరేంటి ఉండదన్నమాట. ఇప్పుడు ఆ విధంగా అదుర్సి సినిమాలాగా అయిపోద్ది. ఇద్దరు ఇంటర్వ్యూలో వాడా వీడా అని కన్ఫ్యూజ్ చేసినట్టుగా ఎవరు ఆపోజిషన్ పార్టీ ఏం చెప్తున్నారో తెలీదు. చిర్రావూరు గారు చిర్రావూరు గారు పాపం ఎంత వచ్చినా నోరు మెదపలేదు పాపం. సత్యభామ గారు ఏదన్నా ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు. ప్రియా చౌదరి గారు అయితే డైరెక్ట్ తోలు తీసేస్తారు. ఇది వరుస క్రమం అనమాట అసెండింగ్ ఆర్డర్లో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ ముగ్గురు కూడా మన అందరం ఒక అపీల్ ఏంటంటే వీళ్ళు సమాజాన్ని మంచి రూట్లోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడి దయ వల్ల పాపం ఆయనకు ఆరోగ్యం మంచిగా అయిపోయింది. చిరంజీవి స్వామి వారి ఆశీస్సులతో ఆయన సుదర్శన హోమం చేస్తారని మా చెల్లయ్య సత్యభామ చెప్పింది. ఇంకో వీరుడు ఉన్నాడు, మా అండకొండ రాముడు, మా తమ్ముడు. అసలు పుష్పాచలేశ్వర స్వామి గుడి ఈ మధ్యన తగ్గిపోయాడు అనమాట. ఎండోమెంట్స్ తాట తీసేస్తాడు ఆయన అందరినీ. మన సత్యభామని అక్క అనుకొని పుష్పాచలేశ్వర స్వామి గుడికి ఆయన ఇంకా ఎంటర్ కాలేదు. ఆయన ఎంటర్ అయితే తోలు తీసేస్తాడు. ప్రియా చౌదరి అక్క దగ్గరికి వెళ్దాం అంటాడు, సత్యభామ అక్క దగ్గరికి వెళ్దాం అంటాడు. అంత మంచోడు అనమాట. సో వీళ్ళందరూ కూడా సమాజాన్ని ఒక మంచి ఛానల్లో తీసుకెళ్తున్నారు. అటువంటి వాళ్ళకి మనం కోఆపరేషన్ చేయాలి. ఇక అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వీడియోలు చూడటమే. అయితే అవి చూసినా మనకు అర్థం కావు. వాళ్ళ ఫైట్స్, పర్సనల్ ఫైట్స్. వాట్ ఈజ్ మై అపీల్ ఈజ్, మనందరం కూడా హిందువులం కాబట్టి మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఈర్ష ఏమైనా కోట్లు వచ్చేస్తే ఏమీ రావు. పోనీ ఏమన్నా నేమ్ ఏమన్నా ఫేమ్ ఏమన్నా రాజులే పెద్ద కృష్ణదేవరాయల పేరే జనాలు మర్చిపోతున్నారు స్లోగా. అందువల్ల పేర్లు అన్నీ శాశ్వతం కాదు. హిందూ మతం అనేది, సనాతన ధర్మం అనేది శాశ్వతం. కాబట్టి అందరూ కలిసి ఐక్యతగా చేసుకుంటే ఆ క్రైస్తవులు లేకపోతే ఇతర మతాల వాళ్ళు మన జోలికి రారు. మనలో మనమే వీడియోలు పెట్టుకుని తిట్టుకొని కొట్టుకొని చేసుకుంటే ఏముండదు. వీళ్ళంతా ఒకప్పుడు ఫ్రెండ్సేనంట. ఈ అపోజిషన్ పార్టీ చిర్రావూరు గారి శిష్యులే, వాళ్ళందరూ ఫ్రెండ్సే, వాళ్ళంతా బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ అయ్యి మళ్ళీ ఒకళ్ళొకళ్ళు స్పర్ధ వస్తూ ఉంటాయి కదా, మన స్పర్ధలు. ఆ విధంగా వచ్చినటువంటివే. కాబట్టి వీళ్ళు ఇంకా అలా కొట్టుకోకుండా చక్కగా అందరూ మళ్ళీ కలిసిపోయి యూనిటీగా వీళ్ళంతా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరూ మంచి పేరు తెచ్చుకొని ఈ చేతబళ్ళు గీతబళ్ళు వీటి వల్ల నిజంగా చేతబళ్ళు ఉన్నాయేమో అంటే డౌట్లు వస్తూ ఉంటాయి జనాలందరికీ. అప్పుడు చేతబళ్ళు ఉన్నాయని ప్రచారం చేసే వాళ్ళకి లాభాలు. ఇవి అసలే సమాజం, భారతదేశం అంటే ఈ యొక్క మూఢనమ్మకాలతో ఉండిపోయిన దేశం ఇది. కష్టపడి స్వామి వివేకానందుల వాళ్ళు 4 గంటే 4 రొట్టెలు తిండి లేకపోతే అమ్మా ఎండబెట్టుకున్న నీళ్లలో నానబెట్టుకుని అవి తినేవాడు ఆయన. అలా ఒక పరమహంస యోగానందుల వారు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, అదే మన దయానంద సరస్వతి, వీళ్ళందరూ మూఢనమ్మకాల నుంచి భారతదేశాన్ని రక్షించారు. ఆ పరంపరని మళ్ళీ మన ప్రియా చౌదరి గారు, సత్యభామ గారు, అండకొండ రాముడు గారు, మన చిర్రావూరు గారు, స్వప్న చౌదరి గారు అంటే మీరే మేడం గారు, మనం అందరూ, మన గరికపాటి గారు, గురువు గారు, చాగంటి గారు, నండూరి గారు, అందరూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో స్వామివేదం గారు, వజ్రపతి గారు, ఇలాగా అందరూ ఉండాలి చక్కగా. లలిత కుమార్ గారు, కరుణాకర సుగ్గన, ఇంకా ఇలా చాలామంది, ఇంకా మిగతా వాళ్ళు నా పేర్లు నాకు తెలీదు. అందరూ పేరున మన హిందూ సంఘాల్లో ఇప్పుడు మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ, రాధా మనోహర్ దాస్ గారు, అందరూ మంచిగా తీసుకెళ్ళాలి. సనాతన ధర్మానికి మంచి పేరు తేవాలి. అందువలన మనలో మనం కొట్టుకుంటే అవతల వాళ్ళకి పలచన అయిపోతాం. కాబట్టి
ఇంకా అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి, అలాగే మన చిర్రావూరు గారు ఆరోగ్యం ఇంకా బలపడిపోయి, అసలు ఈ వీడియోలు పెట్టట్లేదు, చిర్రావూరు గారు వీడియోలు రాకపోతే నాకు పిచ్చెక్కుతుంది. ఎందుకంటే మంచి కామెడీ చేస్తారు ఆయన, ఇంకా 100 సంవత్సరాలు ఆయన కామెడీ చేయాలి. ఆయన శిష్యులు కూడా నవ్వుకుంటారు, మా గురువు గారి గురించి చెప్పారు సార్, మీరు థ్యాంక్స్ సార్ అంటారు. మన అందరం కూడా ఒకటే, అది చూసుకొని మనం అందరూ కూడా వెళ్ళి పలకరించారు. మరి మనకు ఆయన ఫోన్ నెంబర్ అది తెలియదు కాబట్టి మన గురువు గారు చిర్రావూరు గారు నీకు ఫోన్ చేస్తే, అమ్మా స్వప్న చౌదరి నేను అడిగానని చెప్పి ఆయనకి, నువ్వు చక్కగా గురువుగారు చాలా మంచి ఆయన, సత్యభామ చెల్లాయి కూడా చేస్తుంది నీకు, అలాగే మన ప్రియా చౌదరి చెల్లాయి కూడా చేస్తారు, నీకు ఇంటర్వ్యూలు ఇస్తారు తప్పకుండా. అండ్ డెఫినెట్లీ దే ఆర్ గుడ్ పీపుల్ హూ ఆర్ లీడింగ్ ద సొసైటీ ఇన్ టు ద మోడర్న్ ఎరా అండ్ సప్రెసింగ్ ద డాగ్మా ఎరా, సప్రెసింగ్ ద డాగ్మాటిజం. ఓకే అమ్మా, ధన్యవాదాలు. ధన్యవాదాలు.